నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం. జయశంకర్ జిల్లా కేంద్రంలో జరిగిన పెన్షనర్స్ డే కార్యక్రమం. శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యులు. భూపాలపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. చైర్మన్ బండారు సంపూర్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, కమిషనర్ గిరిధర్తో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు. బిఎల్ఓలు అధికారుల నిర్లక్ష్యంతో బీసీ గణనలో తప్పులు దొర్లాయని, దీన్ని సవరించి రీసర్వే చేయాలన్నారు. కౌన్సిలర్ల విన్నపం మేరకు ఈ మన ఓటర్ లిస్టు చేసిన ప్రకారంగా దాంట్లో అభ్యంతరాలు ఏమైనా ఉండొచ్చో కౌన్సిల్ మీటింగ్లో చర్చించవలసిందిగా కోరనైనది. అభ్యంతరాల గురించి మన సర్వే చేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గణనలలో వాళ్ళు ఏదైనా తప్పులు జరిగినట్టయితే వారిపైన తప్పకుండా ఉన్నతాధికారులకు తెలియజేసి వారిపైన ఏ చర్యలు తీసుకోమంటారు అనే దాని ప్రకారంగా వారిపైన చర్యలు తీసుకుంటాం. ఇంకొకటి, ఈ ఓటర్ లిస్టు కూడా అవకతవకలు అంటే హౌస్ నెంబర్స్ చేంజ్ కానీ, ఏరియాస్ చేంజ్ కానీ, క్వార్టర్స్ చేంజ్ కానీ ఈ విధంగా వచ్చినట్టయితే ఇది మాన్యువల్గా చేసినటువంటి ఓటర్ లిస్టు. దీన్ని 100%గా మేము సిడిఎంఏ కూడా లెటర్ పెట్టాము, కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాము. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ నుంచి వచ్చిన సాఫ్ట్ కాపీ ఆధారంగా దీన్ని హౌస్ నెంబర్ల ప్రకారంగా క్షుణ్ణంగా పరిశీలించి తప్పకుండా దీనిపైన వార్డు ప్రకారంగా చేస్తామని తెలియపరుస్తున్నాము. ఏదైతే రాబో ఎన్నికల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టిందో ఆ బీసీ గణన మొత్తం కూడా ఈరోజు పూర్తిగా తప్పుల తడకగా ఉంది. ఒక్కో కాలనీలలో మరి వాళ్ళు నివసించకుండా కూడా చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా మరి ఓటర్ లిస్టులో ఉండడం జరిగింది. అదేవిధంగా మరిది ఒక కులం ఉంది, భార్య ఒక కులం ఉంది, తండ్రిది ఒక కులం ఉంది, కొడుకుది ఒక కులం ఉంది. ఇలా ఇంట్లో కూర్చొని రాసుకొచ్చినట్టే ఉంది తప్ప ఇది పూర్తి సమగ్రంగా సర్వే జరగలేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కౌన్సిల్లో అభ్యంతరాల మేరకు సమావేశంలో మేము కౌన్సిల్ అందరం కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అదేవిధంగా ఓ కాలనీ నుండి ఓ కాలనీకి ఒక అభ్యర్థి ఒక వార్డు నుండి కనుక పోటీ చేసే అభ్యర్థి కనుక ఉంటే ఆ అభ్యర్థి ఓటుకి సంబంధించిన ఓట్లు 20 కాలనీలలో ఉండడం, తద్వారా ఏ వార్డుకు న్యాయం చేయాలో ఆ ప్రజాప్రతినిధికి అర్థం కాకపోవడం, తద్వారా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు కూడా. మేము ఏ కౌన్సిలర్ దగ్గరికి పోవాలి, మా సమస్యలు ఎవరికి చెప్పాలనేది కూడా అనేక మంది ప్రజలు మరి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యం, తర్వాత బిఎల్ఓల నిర్లక్ష్యంతో మరి తప్పుల తడకగా ఉన్నటువంటి గణన ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా సవరించి మళ్ళీ రీసర్వే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఓట్లు కూడా ఒక్కో వార్డుకు 4570 నుండి మరి 3000, 2500, 2800 వరకు ఉన్నాయి. మరి మిగతా మన తోటి మున్సిపాలిటీలను చూసినట్టయితే ఒక వార్డుకు 1100, 1500, 1800 వరకు మరి అన్ని ఏరియాలలో ఉంటే ఇక్కడ 4500 ఓట్లు అంటే సుమారు 3 వార్డుల సంబంధించిన ఓట్లు ఒకే వార్డులో ఉండడం, తద్వారా మరి అక్కడ ఎక్కువ శాతం పోలింగ్ కాకపోవడం, ఈ మొత్తం కూడా ఒకసారి సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా కూడా ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మరి భూపాలపల్లి మున్సిపాలిటీపై దృష్టి సారించి ఉన్నటువంటి ఓట్లను అన్నీ కూడా షఫ్లింగ్ అయిన ఓట్లను అన్నీ కూడా సెట్ చేసి ఉంటున్నారా లేదా. అదేవిధంగా గత ఎన్నికలలో కూడా కరీంనగర్, జమ్మికుంట సంబంధిత సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళి వాళ్ళ బంధువుల ఓట్లు సుమారు వందలాదిగా పెట్టుకొని ఇక్కడ ఓట్లు వేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఇక్కడ లోకల్లో లేని వ్యక్తులను ఓట్లు కనుక తీసేసి ఉంటే దొంగ ఓట్లు అనేది అరికట్టడం జరుగుతుంది. వారి అభ్యర్థికి పోటీ చేసే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బంధుగణాన్ని ఓటర్లుగా నమోదు చేయడం, ఇటువంటి తప్పులు జరుగుతాయి. కాబట్టి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మరొకసారి దీని మీద దృష్టి సారించాలి. కౌన్సిలర్లు సంబంధించిన రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధులు, లీడర్లకు సంబంధించిన మరి పేర్ల మీదనే వాళ్ళ కులాలు తప్పు ఉన్నాయనంటే ఇది రేపు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నీ కూడా రీసర్వే చేయాలని చెప్పి మేము కౌన్సిల్లో తీర్మానం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏజెండా మరి బీసీ ఓటర్లు, అదేవిధంగా వార్డుల దానిపైన ఇలా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి బీసీ గణన అనేది పూర్తి అసంతృప్తిగా
ఇవాళ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా ఇవాళ బీసీ గణన అనేది చేయడం జరిగింది. చాలా ఇవాళ మరి ఆ లిస్టులు చూస్తూ ఉంటే ఇవాళ మాకే పరిచయం అనిపిస్తూ ఉన్నది. కనీసం కౌన్సిలర్ల భార్యలు కొడుకుల పేర్లే ఇవాళ బీసీ ఉంటే ఎస్సీ అనేది రాసిళ్ళు. అంటే గంత అధ్వానంగా ఇవాళ బీసీ కులగణన అనేది జరిగింది. దీనిపైన కౌన్సిలర్లు అందరూ ఏకపక్షంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా వార్డులు కూడా చాలా అధ్వానంగా భూపాలపల్లి టౌన్ చూస్తే బాగా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇవాళ T2 క్వార్టర్స్కు ఆకుదారవాడకు లింక్ పెట్టే పరిస్థితి, కృష్ణ కాలనీ సుభాష్ కాలనీకి లింక్ పెట్టే పరిస్థితి, కాశంపల్లికి కార్మాస్ కాలనీకి లింక్ పెట్టే పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ఇవాళ వార్డుల డివైడ్మెంట్ అనేది జరిగింది. దీనిపైన కౌన్సిల్ ఏకగ్రీవంగా ఇలా డీలిమిటేషన్ అనేది జరగాలి. ఇవాళ బెల్లంపల్లి పరకాల కొన్ని ఏరియాలలో ఇలా 1000-1200 మంది ఓటర్లు ఉంటే ఇవాళ భూపాలపల్లి పట్టణంలో ఒక్కొక్క వార్డుల 4800, 5000 ఓట్లు, 3000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జెడ్పీటీసీకి ఉన్నంత ఓట్లు ఇవాళ ఒక వార్డులో ఉండడం, ఒక వార్డులో 900 ఓట్లు, ఒక వార్డులో 1200 ఓట్లు, ఒక వార్డులో 3000 ఓట్లు, ఒక వార్డులో 4500 ఓట్లు. ఈ విధంగా వార్డులు అనేది కూడా అసంతృప్తిగా ఉన్నది. ఇవాళ బీసీ కులాల గణన కూడా ఇవాళంటే ఒక్కొక్క వార్డులో బీసీ రిజర్వేషన్ కోసం కొంతమంది పన్నిన కుట్రలాగా మాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉంటే ఆ యొక్క వార్డులో ఆ రిజర్వేషన్ కలిసి వస్తుందని చెప్పి కొంతమంది కుమ్మక్కై ఈ విధంగా చేసిల్లని చెప్పి మేము భావిస్తూ ఉంటాం. వెంటనే దీనికైతే ఎవరైతే కుల గణన చేసిల్లో మరి దీన్ని పైన ఎవరైతే అధికారి కమిషనర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం అనేటువంటి విధంగా వాళ్ళకి అప్పచెప్తే ఇవాళ కుక్కలు చింపిన ఇస్తారుగా ఓటర్ లిస్ట్ అనేది తయారైంది. దీనిపైన కౌన్సిల్ అంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి డిఎంఏ గారికి కూడా ఈ సందర్భంగా కౌన్సిల్ తీర్మానం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జయశంకర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పెన్షనర్స్ డే కార్యక్రమం గురువారం జరిగింది. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రామచందర్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డీఎస్పీ కిరణ్ కుమార్, డిటిఓ జ్యోతిరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులను వారు సన్మానించారు. ఈరోజు ఇక్కడ ఇచ్చేసినటువంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా విశ్రాంత ఉద్యోగులు అందరూ పితృ సమానులు, అలాగే కార్యనిర్వాహక వర్గం పెద్దలందరికీ కూడా నా అభినందనలు, నమస్సుమాంజలు. ప్రోగ్రాంలో అంటే మీ సమస్యలు ఏమున్నాయనేది మీరందరూ కూడా అందరూ పెద్దలంతా గోపాల్ రెడ్డి గారు కానీ, అలాగే మన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు రామచంద్రమూర్తి గారు, అలాగే విశ్వనాథ్ గారు అందరూ చెప్పడం జరిగింది. దానికి చక్కగా చాలా మంచి వివరణ ఇచ్చారు మన డిటిఓ గారు. ఆయన ప్రసంగం కూడా చాలా యూస్ఫుల్గా ఉంది మీకు, అంటే విత్ క్లారిటీ. అలాగే ఒక సమస్య తీసుకొచ్చారు, ఇందాక మూర్తి గారు చెప్పారు, ఈ భవనం కట్టించేది ఒకటి మీది ఇక్కడ జిల్లా కేంద్రము. దానికి అంటే నా వంతు సాయం నేను ఏ విధంగా చేయబోతున్నానంటే, ఆర్డీఓ గారు ఒక మంచి ప్రాక్టికల్ మ్యాన్ ఉన్నారండి ఇక్కడ, వెంకటాచారి గారు, భూపాలపల్లి ఆర్డీఓ గారు. ఆర్డీఓ గారు కలెక్టర్ గారిని ప్రభావితం చేయగలుగుతారు. ఏదైనా సమస్య ఇప్పుడు పెండింగ్ ఏదైతే ఉందో మీ భవనానికి కన్స్ట్రక్షన్, ల్యాండ్ అలొకేషన్ కానీ, అలాట్మెంట్ కానీ, ఏదైనా కానీ, అది లాస్ట్న ఫినిషింగ్ వినలేదు, నేను చెప్పారు ఇందాక. అయితే నా వంతు సాయం ఆయన నాకు మంచి మిత్రుడు వెంకటాచారి గారు, ఆర్డీఓ గారు. ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా త్రూ వెంకటాచారి సార్ మనం తప్పనిసరిగా సాధించుకుందాం. అది ఏదన్నా కూడా అది నేను నా వంతు సహాయం నేను చేస్తాను. జీవితము ఆనందంగా ఉండాలి. ఈ వయసులో మీరు రిటైర్ అయిన వ్యక్తులు అందరూ 70 ఏళ్ల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యం ఒకటి, ఆనందం, ఈ రెండు అకారాలకి మీరు ఎంతో వాల్యూ ఇస్తూ దానికి సంబంధించి ఆరోగ్యాన్ని కీపప్ చేసుకోవడానికి మూర్తి గారు చెప్పినట్టు డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం టైం టు టైం డిసిప్లినరీ ఫుడ్ హ్యాబిట్స్, మంచి మినిమం ఎక్సర్సైజ్, లైట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఈ వయసులో మీరు హెవీగా చేయలేరు ఎక్సర్సైజు, లిటిల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని మీరు మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటూ, అలాగే హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలంటే మరి ఇందాక ఒక ప్రస్తావన తెచ్చారు, సీనియర్ సిటిజన్స్ యాక్ట్, పిల్లలు బాధ పెడుతున్నారని.
దానికి ఇప్పుడు కొత్త చట్టం ఒకటి రూపొందించడం జరిగింది. అటువంటిది ఏదున్నా కూడా దయచేసి నా దగ్గర భూపాలపల్లి వరకు నేనున్నాను కాబట్టి మీకు నాకు ఆ సమస్య ఏదన్నా కొడుకుల ద్వారా కానీ ఏదన్నా మనకు సమస్య ఉందంటే మీకు ఎవరికైనా సీనియర్ సిటిజన్కి నేను ముందు వాళ్ళకు మనం కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చట్టం తన పని తను చేసుకెళ్తుంది. అటువంటి సిచ్యువేషన్ రాకూడదని కూడా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా ఆనందమయ జీవితం గడపాలి. మళ్ళీ డిటిఓ గారిని వన్స్ అగైన్ నేను మీ అందరి తరఫున ప్రార్థించడం ఏంటంటే వాళ్ళకి పెన్షన్ వచ్చే క్రమంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ రావాలని నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మన యొక్క పెన్షన్లు ఇంతకు పూర్వం ఏమి ఒక్కొక్క బ్యాంక్ వైజ్ ఒక్కొక్క లిస్ట్ ప్రింట్ తీసి ఒక వ్యక్తి ద్వారా ఆ బ్యాంకు పలానా డేట్ వరకు ఇచ్చి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన అకౌంట్లో జమ చేసిన తర్వాత మనకు పెన్షన్ ఇచ్చే సౌకర్యం వచ్చింది. తర్వాత ఆన్లైన్లో పెన్షన్ జమ చేసినాం, అది కూడా ఒక లిస్టు తీసుకుపోయి బ్యాంకులో ఇస్తే మనకు వచ్చేది. ఆ తర్వాత ఇప్పుడు ఈ లిస్ట్ ఇవ్వడము, ప్రింట్ తీయడం ఇవన్నీ కూడా అవసరం లేకుండా ఒక్కసారి ఇట్లా ఎంటర్ కొడితే 1000 మందికి ఒకే స్ట్రోక్ తోటి మనకు పెన్షన్లో జమ సౌకర్యం మనకు వచ్చింది. ఈ మార్పును మనం కూడా అంగీకరించాలి దయచేసి. మనము అప్పుడు అట్లుండే, ఇప్పుడు ఇదేందని కాకుండా సమాజం మారుతున్న పరిస్థితులలో మనం కూడా కొంత మార్పుకు తోడ్పడాలి. అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రేగొండ మండలం దమ్మన్నపేట శివార్లో చోటు చేసుకుంది. దామరంచపల్ల గ్రామానికి చెందిన సాంబయ్య వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగా కొలువుదీరిన తెలంగాణలో రెండో శాసనసభలో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గండ్ర వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన గండ్ర వెంకటరమణారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వెలిశాల గ్రామ సర్పంచ్ అభ్యర్థి విజయ్తో ఆర్బీ న్యూస్ ఫేస్ టు ఫేస్. పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. పల్లెల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే మొదటి దఫా ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం మనం వెలిశాల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి జనరల్ మహిళకు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం వచ్చింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి విజయ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు సర్పంచ్గా పోటీ చేయడానికి కారణం ఏంటి? అందరికీ సహాయపడడానికి, మేము సర్పంచ్గా అభివృద్ధి చేయడానికి సహాయపడడానికి పోటీగా నిలబడతాం. ఓకే, మనతో పాటు మాట్లాడడానికి వారి భర్త ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే గ్రామంలో ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీ సతీమణి గారు బరిలో నిలుస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? సార్, మా గ్రామంలో చాలా అభివృద్ధి కుంటుపడ్డది. మాకు డబల్ బెడ్రూమ్ రాలేదు సార్. డబల్ బెడ్రూమ్లు మా గ్రామంలో చాలా పేదరికం ఉంది, బాగా డబల్ బెడ్రూమ్ రాలే. మాకు ఒకటి వాగులకు శ్మశాన వాటిక అనేది లేదు. దానికోసానికి నేను అప్పుడు గతంలో వార్డు మెంబర్ ఓడిపోయినా. మనకు వెలిశాల గ్రామంలో వాగులకు మాకు శ్మశాన వాటికకు ఒక బాట కావాలని దానికోసానికే ప్రజలందరూ నన్ను ఎన్నుకున్నారు.
దానికి పేదలకు డబుల్ బెడ్రూమ్లు కానీ పింఛన్లు కానీ సంక్షేమ పథకాలు ఏదున్నా అందరికీ పేదలకు న్యాయం చేయడానికి నేను కృషి చేస్తానని నాకు 90% గ్రామంలో సపోర్ట్ ఇచ్చారు. 90% వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొని వాళ్ళ బాధలు తీర్చడానికనే ఉన్నా. నేను సంపాదించుకుంటాం కాదు. కానీ ఒకటే నేను అనేది ఏంటంటే ప్రతి పైసా గవర్నమెంట్ వచ్చిన పైసా ప్రతి పేదలకు చెందే విధంగా అవినీతికి పాల్పడకుండా నా సాయశక్తుల కృషి చేస్తా. అదేవిధంగా మండలాలల్లో గ్రామాలల్లో ఏకగ్రీవం అవుతుంది. మా గ్రామం సుత కావాలని మేము కోరుకుంటున్నాం. అందరూ 90% నాకు సహకరిస్తాను. నేను అవినీతిని పాల్పడకుండా పేదలకు సాయం చేస్తానని కోరుకుంటున్నాను. మొత్తానికి వెలిశాల గ్రామంలో ఇప్పటికే అనేక సమస్యలు పేరుకుపోయాయి. వాటి పరిష్కారం కోసం తనను గెలిపించిన తర్వాత అహర్నిశలు కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి విజయ గారు అంటున్నారు. వారి భర్త కూడా అంటున్నారు. మరి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అసలు సమస్యలు ఇంకా ఏమేమి ఉన్నాయి గ్రామంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, వెలిశాల గ్రామంలో ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? మేము పుట్టిన కానిచెల్లినే ఉంటాను. అయితే ఇప్పటికే ఎన్నో ఎన్నికలు చూసుంటారు మీరు. మరి ఈ గ్రామంలో అంటే అభివృద్ధి జరిగిందా ఇప్పటివరకు? అభివృద్ధి వరకు జరగలేదు. మాకు ఇక్కడ బెడ్రూమ్లు అనేటివి ఇస్తానని గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇదే విలేజ్ రాంకృష్ణాపురంలో, అదే దార్కాపాటులో, అదే గరిలపల్లిలో, అదే రాఘపురంలో ఈ ఊళ్ళల్లో బెడ్రూమ్లు పోసి మొత్తం టాపులు వచ్చింది. మమ్మల్ని జాగ లేకుండా కూడా మేము జాగ కొనుక్కోమంటే సరే మంచిదని చెప్పి మేము జాగ కూడా కొనుక్కున్నాం. మనిషికి ఇంతో అంత వేసి కొనుక్కున్నాక సుతం మాకు సహకరించలేదు. ఇక ముందు కూడా ఇట్లాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందుకు నడవాలి. సర్పంచ్ని కూడా మేము ఎన్నుకుంటాం. ఏకగ్రామం కూడా చేసుకుంటాం అనుకుంటాను. ఈ పట్టుదలను దిగజారకుండా మా గ్రామంలో ప్రతి పనిని మీరు సహకరించి గవర్నమెంటు మాకు అందగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. మాకు ఈ వాగులకు బాట కావాలంటే ఇప్పటికీ మేము ఒక 20 సంవత్సరాల కానిచెల్లి అనవాసం వెళ్తాం. మాకు కాటనాలకు అడ్డలేదు. కాలేసుకుందామంటే రోడ్ల పొరనే కాలేసుకుంటాను. బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఊరు వినికి ఆ కాలేసిన పొగ ఊరు వినికి పోయి అంతా అనేకమైన ఊరు కూడా వాసన పడేటట్టు వెనకబడిపోయింది. మాకు ఒక బాట కావాలి. వాగులో మాకు ఒక మన సమాజ వాటిక పెషన వాటిక ఒకటి కట్టియాలి. ఇవన్నీ కూడా మా ఎలిచాల్లో కూడా ఎటువంటి పనులు చేయలేదు, ఏం చేయలేదు. కాకపోతే సీసీ రోడ్లు మాత్రం పోయించిండు. ఇంకా కొన్ని వెనకబడే ఉన్నాయి. మాకు ఊరికి మాత్రం మంచి చేయాలని కోరుకుంటాను. మొత్తానికి సీసీ రోడ్లు మినహా వెలిశాల గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఇక్కడ కొంతమంది గ్రామస్తులు చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు వారు చెప్పినటువంటి సమస్యలన్నీ విన్నారు కదా, అసలు ఆ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదంటారు? దాదాపు అయినట్టే. సీసీ రోడ్లు కానీ, చెరువు కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అన్నీ జరిగినాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా ఊళ్ళో శివాలయం ఉంది. మెయిన్ సమస్య అదొకటి. వీళ్ళు అన్నట్టు వాగులకు సుత దారి కావాలి. శ్మశాన వాటికి ఒకటి ల్యాండ్ కార్డ్ ఆగింది. సార్ సుత చేసిన పని కానీ ల్యాండ్ కార్డు ఆగిపోయింది. అది ఆల్రెడీ ఎంఆర్ఓ సార్ సుత చెప్పిండు. మేము అడిగినాం సార్ దగ్గర పోయినాం చాలాసార్లు. ఇక డబుల్ బెడ్రూమ్ల విషయాలు ఏంటంటే దాన్ని కొంచెం వెనక పోయింది. ఈసారి మళ్ళీ ఇంకోటి ఏంటంటే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ విజయాకకు మా ఊరు తరపు నుండి ముందుండి నడిపేయాలని కోరుతున్నాం. ఓకే, మొత్తానికి చెప్పండి నా మీ పేరేంటి? నా పేరు రాజమల్లు. ఓకే, రాజమల్లు గారు ఎప్పటి నుంచి ఉంటారు వెలిశాల గ్రామంలో? ఎప్పటి నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి ఉంటాను. 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మరి 20 సంవత్సరాల నుంచి వెలిశాల గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందంటే ఏమని చెప్తారు? రోడ్లు గిట్లా అన్ని సర్పంచ్ సాబ్ చేయించింది కానీ శ్మశాన వాటికి ఒకటి లేదు. వాగులో పోవడానికి ఒకటి బాట లేదు. ఆ బాట ఒకటి తయారు చేయాలి. శ్మశాన వాటికి ఒకటి తయారు కావాలి. ఈ డబుల్ బెడ్ ఇల్లు కూడా అన్ని ఊళ్ళకి ఇచ్చి కానీ మా వెలిశాలకి ఇవ్వలేదు. మా వెలిశాల కూడా కొంత వెనక కుంటుపడిపోయింది. ఒకటి శివాలయం ఒకటి, కొద్ది 2-3 దేవస్థానాలు కూడా కొద్దిగా కుంటుపడిపోయినాయి. అవన్నిటికీ కొత్త సర్పంచ్ గ్రామం అభివృద్ధి చేసి గ్రామ ప్రజలను కాపాడాలని చెప్పని మేము మన కోరుకుంటున్నాం. ఓకే, మనతో పాటు ఒక గీత కార్మికుడు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు, ఎప్పటి నుంచి ఉంటున్నారు వెలిశాల గ్రామంలో? చిన్నప్పటి పుట్టినకాడ నుంచి ఇక్కడనే ఉంటాను. పుట్టినప్పటి నుంచి ఇక్కడ వెలిశాలనే ఉంటున్నారు. నా పేరు దేశిన ఆనందం గౌడు. ఇక్కడనే ఉంటాను. ఒకటి ఏంటంటే శివాలయం అది ఎప్పుడు పురాతన ఎప్పుడు పోయిందో కానీ కాకతీయుల 400 సంవత్సరాల క్రితం ఉంది. దాన్ని మేము ఫస్ట్ నుండి కష్టపడుకుంటూ ఇప్పటి వరకు తీసుకొచ్చినాం ఇక్కడి వరకు. కానీ ఇంకా డెవలప్మెంట్ బాగున్నది. దానికి ధ్వజస్తంభం ఎత్తేది ఉన్నది. దానికి పనులు బాగున్నాయి. అదొకటి ఖచ్చితంగా చేయాలి. వీళ్ళంతా అన్నట్టు ఈ శ్మశాన వాటిక కావాలి. ఆ రోడ్ ఎప్పుడో తీసేది ఉన్నాయి. ఎన్నిసార్లు తిప్పల పడ్డా కూడా అది సఫలం అవుతుంది ఎప్పుడు కానీ. అయితే దాన్ని ఒకటి అది ఈ దేవాలయం మాత్రం కంపల్సరీ చేయాలి. ఇప్పుడు మాకు సర్పంచ్గా ఉన్న అభ్యర్థి
ఆమె కూడా కష్టపడి ఆమెతో మేము కూడా ఉంటాం. వాళ్ళు ఖచ్చితంగా ఈ పని అయితే చేయాలి. ఓకే అన్న, మీరు చెప్పండి. అంటే వెలిశాలకు సంబంధించి ఇప్పటికే 2 అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మరి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము స్వామిరావుకే ఓటేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. స్వామిరావు విజయ్. ఓకే, విజయ్ గారిని ఎందుకు ఓటేసి గెలిపించాలనుకుంటున్నారు? ఊరు మెజార్టీ అంతా ఒకటే దిక్కు ఉంది. ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అనుకుంటాను అని కుదురుతలేదు. అంటే విజయ్ గారు గెలిస్తే పనులు జరుగుతాయనే నమ్మకం ఉందా మీకు? 100% ఉంది. 100% ఉంది. వెలిశాలకు సంబంధించి మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎప్పటి నుంచి ఉంటున్నారు వెలిశాల గ్రామంలో? పుట్టుకొద్దే ఇక్కడ ఉంటాను. ఎన్నో ఎన్నికలు చూసుంటారు మీరు. మొన్ననే శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి, ఓటేశారా? మరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక ఏకంగా ఎన్నుకుందామని అనుకుంటాను అందరం కలిసి. మరి పనులన్నీ జరుగుతాయని నమ్మకం ఉందా విజయ్ గారు గెలిస్తే? విజయ్ గారు గెలిస్తే నమ్మకం అనేది జనం అంటారు కదా. అంటే మీ అభిప్రాయం ఏంది? జనం మాట మీరు మాట్లాడారా లేకపోతే మీకు కూడా నమ్మకం ఉందా? అయితే చాలా మంది కొంతమంది ఇటు మందే ఎరిగేటట్టు ఉన్నది అట్లా ఆ గుణాలు చూసి నేను అంటాను. అయితే మాకు ఎస్సీలకు గుట్ట కింద ఒక 10-20 ఎకరాలు 30 ఎకరాలు భూమి ఇచ్చారు. దానికి ఇదివరకు పట్టాలు ఇప్పించింది కానీ మాకు భూమి ఎక్కడున్నా తెలుస్తలేదు. దాని గురించి మాకు గెట్లు కావాలని మేము అది చేసుకుంటున్నాం. ఇక ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్నీ ఓకే కరెక్టే. ఒక వాగలో బాట కావాలి, సాగుకోటి ఇవి కావాలన్నట్టు. ఇంతే. మాకైతే ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లే ఉన్నా కానీ ఎవరు ఒక్క సాయం చేయాలి గవర్నమెంట్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు గెట్లు కావాలి అని చెప్పారు కదా, మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా మీరు? పోయినాం, ఎమ్మెల్యేగా చెప్పినాం. చెప్తే ఎంఆర్ఓ చెప్పిన ఎంఆర్ఓ సప్పు లేదు, ఎవరు సప్పు లేదు. ఇట్లనే ఉంటుంది ఆడ. ఇక్కడ ఇచ్చిన కూడా ఎక్కడనే ఉంటుంది, ఏది లేదు. చెట్లు శివను మొలుతున్నాయి. ఇక మాకు ఇచ్చిన పేరు ఉన్నది. ఆ గెట్లు ఎక్కడున్నా ఎవరి గెట్టు ఎక్కడన్నా మాకు తెలుస్తలేదు. వెలిశాల గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికల కోలాహలం మొదలైంది. దీనికి సంబంధించి మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి. నేను బోయిన్కి స్టే అనే నేను వెలిశాలనే ఉంటా. నేను వాటర్ మెయిన్. గత 100 సంవత్సరాల నుండి జరగనంటే అభివృద్ధి ఈ 5 సంవత్సరాలలో మాకు వచ్చినటువంటి సర్పంచ్ కమరుద్దీన్ గారు సగం అభివృద్ధి చేసిండు. ఈ ఉన్న సగం అభివృద్ధిని మా స్వామిరావు గారు చేస్తారని మేము అందరి మనస్ఫూర్తిగా విజయ్ గారు సర్పంచ్గా చేస్తే మాకు ఆ ఉన్నది కూడా అభివృద్ధి చేసి మా ఊరిని సస్యశ్యామలంగా చేస్తాడనే నమ్మకంతో వారిని మేము ఎన్నుకోవడం జరుగుతుంది. చెప్పండి, సమస్యలన్నీ విన్నారు కదా, మరి వీటిని ఎట్లా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు గెలిచిన తర్వాత? ఒకటిసారి శ్మశాన వాటిక అనేది అందరికీ అవసరమే, అది కంపల్సరీ నేను నెరవేరుస్తాను చెప్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే వాగులో లిఫ్ట్ ఉన్నది, గత ప్రభుత్వం కట్టినప్పుడు లిఫ్ట్ అది చెర్ల పోసడానికి అది నిరుపయోగంగా ఉన్నది. దాన్ని సుత అధికారులు ఎంబడిపడి దాన్ని చెర్ల నీళ్లు పోసడానికి సహాయశక్తి ఉన్నంత వరకు దాన్ని పనిచేస్తా. ఇంకొకటి ఏంటంటే బోయిన్లింగ మాట్లాడిండు, అక్కడ గుట్ట కింద మన ఎస్సీలకు ల్యాండ్ ఉంది, సర్వే అందరు పట్ట బుక్కులు ఇచ్చిర్రు, అన్ని చేసిర్రు, కానీ వాళ్ళకు గెట్లు పెట్టలే. వాళ్ళు ఎక్కడ దున్నుకోవాలి, ఏది భూమి మాకు సర్వే లేరు అన్నాడు. సర్వేల దగ్గర పోతా, ఎంఆర్ఓ దగ్గర పోతా, అది గెట్లు పెట్టించి మిగతా భూమి ఉంటే పేదలకు అవి పట్ట పాస్బుక్లు ఇచ్చేదాకా పోరాడతా. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏ పైన చేస్తుంది, అందరికీ ప్రభుత్వం దగ్గర పోతా, ఎమ్మెల్యే గారి దగ్గర పోతా, అవసరం ఉంటే కేసీఆర్ దగ్గర పోతా. ఇంకొకటి ఏంటంటే నర్సయ్య గారితో మాట్లాడిండు, మన ఏది లిఫ్ట్ కానీ శ్మశాన వాటికి కానీ ఇవన్నిటి కృషి చేస్తా, పేదలకు సాయం చేస్తానని. నేను నా సొంత డబ్బులు పెట్టుకొని అయినా కానీ పేదలకు సాయం చేసి పేదల కష్టాల్లో ఉంటా, పేద ప్రజల్లో ఉంటా. నాకు మద్దతు ఇస్తారు, అందరూ నన్ను గెలిపిస్తా అన్నారు. నేను వాళ్ళ జీవితాంతం వాళ్ళని మర్చిపోను. 5 సంవత్సరాలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను అవినీతి పాల్పడనని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా అంటే గ్రామానికి సంబంధించి మౌలిక సదుపాయాలు అంటే మంచినీటి సౌకర్యం లాంటివి ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి ఇప్పుడు? మంచినీటి సౌకర్యం మా గ్రామంలో ఉన్నట్టు ఏ గ్రామం లేదు. ఎంత ఎండలు కొట్టినా ఎన్నున్నా మాకు వాటర్ ఫుల్ ఉంది, అన్ని సౌకర్యాలు. వాటర్ మాత్రం సౌకర్యం ఉంది. ఇంకొకటి మిషన్ భగీరథ వచ్చింది, అది సుత వాడుకుంటారు జనం. మిషన్ భగీరథ రాకున్నా మా వాటర్ మా గ్రామంలో ఎప్పటికైనా ఫుల్ ఉంది. ఇంకొకటి సార్ నేను చెప్పేది అంటే, మాకు ఒక వాగులో చెక్ డ్యామ్ కడితే మాకు చెక్ డ్యామ్ ద్వారా మా లిఫ్ట్ 24 గంటలు చెర్లబోతుంది కాబట్టి మా రైతులకు కానీ మా కూలీలకు కానీ అన్ని సహకారాలు ఉంటుంది. DM38 సుతా ప్రభుత్వం గత 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి అది నిరుపయోగం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ప్లాస్టింగ్ అయింది, దాన్ని సుతా వాటర్ వచ్చే సోర్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ వాగులో మన చెక్ డ్యామ్ కడితే
గత 10 సంవత్సరాల కింద ఎస్టిమేషన్ వేసారు కాబట్టి అది సుత నిరుపయోగం ఉంది. అది దాని సుత చెక్ డ్యాము శాంక్షన్ అయిందని సర్వేలు అందరూ వచ్చారు. అది సుత నిరుపయోగం ఉంది కాబట్టి చెక్ డ్యామ్ ఎంత తొందరగా కట్టి అంత లిఫ్ట్ నీళ్లు పోస్తే మన రైతులు కానీ కూలీలు కానీ సస్యశ్యామలంగా ఉండాలని మేము కోరుకుంటాం. ప్రభుత్వం సంక్షేమ పథకాలని ఇవన్నీ ఒక్కటి పోకుండా మా వెలిశాల మా నర్సయ్య గారు మాట్లాడింది ఏమంటే ఇది వెలిశాల అనేది పురిటిగడ్డ, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో వెలిశాల అనేది పేరువైన గ్రామం. ఆర్థికంగా దెబ్బతిన్నది, డబుల్ బెడ్రూమ్ లేవు, ఎస్సీలు ల్యాండ్ కొనుక్కున్నారు. పాపం కూలీ వేసి నర్సయ్య గారు అన్నట్టు కూలీ పెట్టుకున్నారు. వాళ్ళ డబ్బులో వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు కాబట్టి 20 ఇండ్లు కాదు 50, 60, 70 ఇండ్లు ప్రభుత్వం దగ్గర కొట్లాడి మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రభుత్వాన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మొత్తానికి అంటే ఎంతోమంది గ్రామస్తుల మద్దతు, అంటే ఈ గ్రామస్తుల మద్దతు మీకుంటుంది అంటున్నారు కదా, మరి గెలిచిన తర్వాత వారికి ఏ రకంగా అందుబాటులో ఉంటారు మీరు? నేను నిరంతరం నేను ఇక్కడనే ఉంటాను. నేను వ్యవసాయం చేసుకుంటా, రైతును. నేను అన్ని విధాల వాళ్ళకు అందుబాటులో ఉన్న వాళ్ళకి అరికాలు ముళ్ళు అంటేనే నేను ఇక్కడనే ఉండి వాళ్ళ ప్రజలు నిర్ణయించిన మేరకే ప్రజలు చెప్పిన బాటలో నడుస్తా. ఎవ్వలకు వ్యతిరేకంగా చిన్న పిల్లల కాంచెల్లి పెద్దలు వృద్ధుల కాంచెల్లి వాళ్ళ మాట తీసేయ వాళ్ళందరినీ కూకుండా పెట్టి మాట్లాడి వాళ్ళ ఇట్లా పోదాం ఈ పద్ధతిలో చేస్తూ ఉంటే ఆ పద్ధతిలో నడుస్తా. నేను ఎలా రాజీగాను అందరికీ అందుబాటులో ఉంటానే అంటున్నా. ముఖ్యంగా మీరు ఆదర్శ గ్రామం అన్నారు కదా, ఇంతకుముందు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆదర్శ గ్రామం సార్ ప్రభుత్వం దగ్గర కొట్లాడి దీన్ని గవర్నమెంట్ ఆదర్శంగా తీసుకొని మాకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తే అవినీతి పాల్పడకుండా పనిచేస్తానని కోరుకుంటున్నా. ఓకే, మొత్తానికి ఒక ఆదర్శ గ్రామం కావాలంటే మొత్తం అంతా కూడా గ్రామంలో విద్యావంతులు కావాలి. విద్య కోసం ఎటువంటి కృషి చేస్తారు అంటే గ్రామంలో? ఎవరు ఉన్నా ప్రతి ఒక్క నిరుద్యోగుడు అని లేకుండా జాబ్ నా సాధ్యమైనంత వరకు నేను గొప్పలు చెప్పుడుగా ప్రభుత్వం సహకరిస్తే అవినీతి పాల్పడకుండా పనులను చేస్తానని కోరుకుంటున్నా. మొత్తానికి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల మద్దతు తమకే ఉందని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి విజయ్ గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిత్యం ప్రజలకు ఇక్కడ గ్రామస్తులు అంటే గెలిపించిన గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వారు అంటున్నారు. వెలిశాల గ్రామం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.